దగ్గర గెలిపిస్తే మన ఊరు అభివృద్ధి చేద్దాం మొత్తం మొత్తం. చూస్తాను రైజా తెచ్చుకోండి కదా పింఛన్ రావట్లే కదా కొడుకు చూడలే కదా అది పింఛన్ ఇప్పిస్తాను కొడుకు కడిగేసి సరేనా ఇది గెలిపింది నాకు బాగుంది చెప్పేసా వస్తాను ఒక పదవిరా ఇంట్లో బతుకుంటే తిరిగి ఇదమ్మా సరేజా ఇప్పుడు బతుకైతే పనులన్నీ సమగ్రంగా చేస్తాం కాబట్టి ముందుకు ఆకర్షిస్తే ఊరు అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు గెలిపించినారు అమ్మా ప్రధానమంత్రి నా ధన్యవాదములు. మా సారాన్ని గెలిపించినారు. మీ యొక్క నమ్మకాలను ఈ కార్యక్రమం చేపడతాం. సార్ ఎందుకని చేయలేపను మన కారణం చేయలేపను సార్ గెలిపించాం అందరికీ అమ్మా ఎందుకు గెలిపించాలండి? 5 సంవత్సరాలు అయింది మన గ్రామాన్ని పరిపాలిస్తున్నారు. దగ్గర ఏ పని చేశారు? వాటర్ లైన్ వేసినాం, రోడ్లు వేసినాం. ఇంకేం కావాలి? ఇంకా మీకు ఇంకేం కావాలి? ఇంకేం కావాలి ప్రజలకి? ఎక్కడండి మీరు రోజున రోడ్లు ఎక్కడ, వాటర్ లైన్ ఎక్కడ, కాలువలు ఎక్కడ చూపించండి. నిధులు లేవు, ప్రభుత్వం రావడం లేదు. ఎందుకు రావు? 5 years గా పరిపాలించారు, ఒకసారి కూడా రాలేదా? ఒకసారి కూడా రాలేదు. గెలుపు కోసం షేర్ ఇచ్చాం, మందు ఇచ్చాం, డబ్బులు కూడా ఇచ్చాం. నా స్వాతంత్రం కోసం ఏదైనా చేస్తాను, గెలుపు కోసం ఏదైనా చేస్తాను. అందుకే స్వాతంత్రం వచ్చి 73 ఏళ్ళు అయినప్పటికీ మన బతుకులు ఇలానే ఉన్నాయి, మన పరిస్థితులు ఇలానే ఉన్నాయి, మన రోడ్లు అలానే ఉన్నాయి, మన కాలువలు అలాగే ఉన్నాయి, మన బతుకులు ఇలానే ఉన్నాయి. మారవు. ఇంకా మీరు డబ్బులు ఇవ్వడం మానరు, వాళ్ళు తీసుకోవడం మానరు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏటా 9 లక్షలు వస్తుంది ఫండ్, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్పై ఆధారపడి ఫండ్ వస్తుంది. ఏం చేస్తున్నారండి? వచ్చిన ఫండ్ అంతా ఎక్కడ పెట్టారు? నిధులన్నీ ఎక్కడ పెట్టారు? చెప్పండి లెక్కలో. ఏంట్రా ఊరుకుంటే ఎక్కువ చేస్తున్నావు? రాజకీయ రథంపై రంకు రాజకీయాలు నడిపే నీలాంటి లుచ్చానా కడకల్ని ప్రశ్నించడానికి వచ్చిన సింహాన్నిరా. కాదంటే నడవడానికి కాళ్ళు, ఊపడానికి చెయ్యి, మాట్లాడడానికి నాలుక లేకుండా చీరేస్తా కొడక. పెద్దవాళ్ళతో మనకెందుకురా, ఇక్కడ నేను వదిలే. ఎస్ఐ గారు వాడి పని మీరు చూడాలి, వాడు ఎక్కువ చేస్తాను. వద్దర్రా స్టేషన్కి. ఎస్ఐ గారు ఏం తప్పు చేశానండి? ఆర్టికల్ 20 క్లాస్ 1 ప్రకారం ఏ వ్యక్తిని కారణం తెలియకుండా శిక్షించరాదని తెలీదా మీకు? చదువుకొని పోలీస్ అయ్యారా లేదా రికమెండేషన్ ద్వారా పోలీస్ అయ్యారా? ఏ అధికారం ఉందిరా? రైట్స్ తెలుసుకొని రైట్ సార్. ప్రతి ఓడు మనకెందుకు అనుకోవడం వల్లే ఇవాళ పరిస్థితి ఎలా ఉంది. చంపేస్తారా వాళ్ళు? చంపేనే వాళ్ళ చంపేందుకు కోపం ఉంటే నాకు చచ్చిపోయేంత ధైర్యం ఉంది. ప్రాణం పోయినా పోరాటం ఆగదు.
నా ప్రియమైన ప్రజలారా నన్ను గెలిపించండి. ఈ కష్టానికి కన్నిటికీ తోడుగా ఉంటాను. అలాగే మన విలేజ్లో చాలా సమస్యలు ఉన్నాయి. చెరువు సమస్య ఉంది, చెరువు బాగా చేయాలి. అలాగే మన ఇంటింటికి ఊర్లో ప్రతి ఇంటికి కూడా ఒక కొలాయి వేస్తూ దాంతోపాటు సోలార్లు కూడా ఏర్పాటు చేస్తాను. అలాగే ఇంకింకా ఎవరికైనా సమస్యలు ఉన్నట్టయితే నేను తోడుగా ఉండి మిమ్మల్ని గెలిపించి మీ అనుకుంటానని నేను హామీ ఇస్తున్నాను. ఏంటంటే శేషపతి గారు అన్ని మంచి పనులే చేస్తారా? అన్నిటికీ హామీ ఇస్తారా? గతసారి భిక్షపతి గారు కూడా ఇలానే మీలాగే హామీలు ఇచ్చి ఒక్క పని కూడా చేయలేదు. ఈసారి మీరు వచ్చారు, మీరు కూడా హామీలు ఇస్తున్నారు. ఏం చేస్తారండి? ఆయన హామీ ఇచ్చారు, ఏది చేయలేదు. ఇప్పుడు కూడా మళ్ళీ వచ్చారు, అన్ని పనులు చేస్తారని. ఎలా చేస్తారండి మీరు? చెప్పండి. చూడండి, మీరు అనుకున్నట్టు భిక్షపతిలా నేను కాదు. ఈ అవకాశం ఇచ్చి చూడండి, మీకు ఇచ్చిన హామీలు ఆశయాలు నెరవేరుస్తాను. ఒక్క అవకాశం అంటున్నారు కదా, అసలు ప్రెసిడెంట్ అంటే ఏం తెలుసా మీకు? ఆయన బాధ్యతలు తెలుసా, విధులు తెలుసా? ఏం తెలుసు మీకు అసలు? చెప్పండి. నాకు తెలియదయ్యా, నేను చదువుకోలేదు. ఏం వద్దురా. మరి ఎలా అండి? ఏం తెలుసుకోకుండా ఎలా వచ్చేసారు? భార్య నామినేషన్ ఇస్తే భర్త అధికారం చలాయించడానికి వచ్చారా? అసలు బాధ్యతలు ఏమీ తెలియకుండా ప్రెసిడెంట్ ఉండవలసిన బాధ్యతలు 29 బాధ్యతలు ఏ ఒక్క బాధ్యత కూడా మీకు తెలియదు. ఒక్క బాధ్యత అయినా చెప్పండి. చదువుకున్న వ్యక్తిగా మన ఊరు పరిస్థితులు, ఇంతకుముందు నాయకుల పనితీరు తెలుసుకొని ఈసారి నేను పోటీ చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుచేత ఓటు నోటుకు అమ్మేయకుండా నాపై నమ్మకం ఉంచి మీ అమూల్యమైన ఓటుతో నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటికైనా మీ ఓటు విలువ గుర్తించి గెలిపిస్తే మంచి పనులు చేసుకొని మన గ్రామాన్ని మనం బాగు చేసుకుందాం. మన యూత్ అందరూ ఆలోచించి సరైన నిర్ణయాన్ని తీసుకొని గతసారిలా భిక్షపతికి ఈసారి వచ్చాడని శేషపతిని ఎవరిని నమ్మకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలి. గతసారి భిక్షపతిని నమ్మడం వల్ల పీజీలు డిగ్రీలు చేసి అందరూ ఎంతో చదువుకొని ఏ చదువు లేని మూర్ఖులకి మనం ఓట్లేసు గెలిపించాం. కానీ ఈసారి అలా కాకుండా మన జగపతిని గెలిపించి మనందరం ఈయనకి సపోర్ట్ గా ఉండి ఈయన గెలిపిద్దామని కోరుకున్నాను. జగపతి బాబుకే! జగపతి బాబుకే! జగపతి బాబుకే! జగపతి బాబుకే!
భిక్షపతి ఏం పేరు పెట్టిందిరా మీ అమ్మ? మెత్తుకునే నా కుక్క. వీడు కూడా ఇక్కడే ఉన్నాడు. ఇంతవరకు శశిపతి విషయాన్ని రాను. ఏం పేరు పెట్టారా మీ అమ్మ నీకు? ఏం తగ్గట్టుగా శశిపతి భిక్షపతి పెచ్చమెత్తుకునే నా కొడుకులు, విషయాన్ని మింగే నా కొడుకులు. నాయకులు అనే నావికులు నడిపే ప్రజాస్వామ్యం అనే పడవ ఓటు అనే దిక్సూచిపై ఆధారపడి ఉంది. అది మీ చేతిలోనే ఉంది. సో థింక్ బిఫోర్ యు ఓట్.